హలో ఫ్రెండ్స్, నేను మీ మాదిరి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మనం వాటర్ మిలన్ జ్యూస్ని అయితే చేసేద్దాం. మన దగ్గర ఎటువంటి మిక్సర్ లేకపోయినా వాటర్ మిలన్ జ్యూస్ని మనం హ్యాండ్ తోటి ఎలా చేయాలో చూసేద్దామా. ఫస్ట్ మనం ఒక వాటర్ మిలన్ తీసుకొని నీట్గా కడిగిన తర్వాత ఫస్ట్ అయితే మనం వాటర్ మిలన్ అయితే కట్ చేద్దాం. వాటర్ మిలన్ని కట్ చేసిన తర్వాత పైన మొత్తాన్ని తొక్కనైతే తీసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకుందాం. వాటర్ మిలన్ అనేది మంచిగా పండి టేస్ట్ అనేది అయితే బాగుంటుంది. కాకపోతే ఈ వాటర్ మిలన్ అంత మంచిగా అయితే పండలేదు, కొంచెం పచ్చిగానే ఉంది. అయినా సరే టేస్ట్ అనేది బాగానే ఉందన్నమాట. ఇలా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేద్దాం. ముక్కలు అనేవి చిన్నగా ఉంటే మనం జ్యూస్ చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఎందుకంటే మనం హ్యాండ్తో చేస్తున్నాం కాబట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకు జ్యూస్ అనేది ఈజీగా అయితే మనం చేసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఒక గిన్నె తీసుకొని ఒక పెద్ద సైజు స్ట్రైనర్ని తీసుకొని ఇలా గిన్నెలో పెట్టేసుకొని మనం కట్ చేసిన ముక్కల్ని వేసుకొని ఇలా మన దగ్గర పప్పు గుత్తి ఉంటుంది కదా, ఇలా క్రష్ చేసుకుంటూ మనమైతే జ్యూస్ని అయితే చేసుకోవచ్చు అన్నమాట. చాలా సింపుల్గా ఈజీగా అయితే మనం ఈ జ్యూస్ని చేసుకోవచ్చండి. మీకు కూడా నచ్చితే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. చూసారు కదా మనకు జ్యూస్ అనేది ఎంత ఈజీగా అయితే చేసేసుకున్నామో. మనకు జ్యూస్ చేయంగా మిగిలిన ఆ పిప్పినైతే మన ఫేస్కి కానీ హ్యాండ్స్కి కానీ స్క్రబ్ లాగా చేసుకుంటే మనకు ట్యాన్ అనేది రిమూవ్ అవుతుందండి. ఈ జ్యూస్ని మనం డైరెక్ట్గా జ్యూస్ లాగా తీసుకోవచ్చు. నేనైతే ఎటువంటి షుగర్ అయితే యాడ్ చేయలేదు. మనకు టేస్ట్ కోసం కావాలి అనుకుంటే షుగర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు 2 ఐస్లు అయితే చేద్దాం పిల్లల కోసం. ఇలా గ్లాసెస్లో జ్యూస్ని పోసేసి 2 ఐస్ స్టిక్లను పెట్టేసి ఫ్రిడ్జర్లో పెట్టామంటే మనకు ఐస్ అనేది రెడీ అయిపోతుంది. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఒక గ్లాస్ వచ్చేసి నార్మల్గా జ్యూస్ అయితే తాగేసానమాట. ఇంకెందుకు లేకండి, మీకు కూడా నచ్చితే మిక్సర్ లేకుండా ఒకసారి ఇలా జ్యూస్ని తయారు చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.